శ్రీ ఆది శంకరాచార్యులు వారు. శ్రీ ఆది శంకరాచార్యుల వారు శిష్యులతో కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు. గంగా నదిలో స్నానము చేసి దర్శనానికి ఆలయము లోపలికి వెళ్లి విశ్వేశ్వరుని ఎదుట నేను 3 దోషములు పాపములను చేశాను, నన్ను క్షమించు అని ప్రాధేయపడ్డారు. ఇది విన్న శిష్యులు ఆచార్యులవారు ఏమి పాపములు చేశారని ప్రాయశ్చిత్తపడుతున్నారు అని అనుకున్నారు. ఒక శిష్యుడు ఏమిటి ఆ పాపము నేను తెలుసుకోవాలి అని ఆచార్యుల వారిని అడిగాడు. దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు. 1. నేను భగవంతుడిని సర్వాంతర్యామి సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి మటుకు కాశీ నగరానికి వచ్చాను. అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేకపోయాను. అది నేను చేసిన మొదటి దోషం. 2. తైత్రీయ ఉపనిషద్లో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ్ భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందనివాడు, ఇది తెలిసి కూడా శ్రీ కాశీ విశ్వనాథ అష్టకం వ్రాసాను. ఇది నేను చేసిన రెండవ తప్పు. 3. నిర్వాణ శతకంలో నా పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూపం శివోహం శివోహం అని వ్రాసాను. అర్థము: నాకు పాప పుణ్యములు సుఖ దుఃఖములు లేవు, మంత్ర జపములు తీర్థసేవలు వేద యజ్ఞములు లేవు, భోజన పదార్థము భోజనము భోక్త భుజించేవాడు నేను కాదు, నేను చిదానంద స్వరూపుడను శివుడను. ఇంత వ్రాసికుడా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను అంటే నేను వ్రాసినవి చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ 3 తప్పులని మన్నించమని ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను. నీతి: మన ఆలోచన తీరు మాట అన్నీ ఒకేలాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ మనకి తెలియజేస్తోంది. బయట ప్రపంచం మన పని తీరుని మట్టుకే చూస్తుంది, భగవంతుడు మాత్రం మన పని వెనుక సంకల్పాన్ని ఉద్దేశాన్ని కూడా చూస్తాడు. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః. ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో ఆచరించి మనకు చూపించిన యథార్థమైన మార్గము.